భావస్వేచ్ఛ జరిగిన పరిణామాల్ని ఊహించుకుని దానికి అనుగుణంగా మాకున్నటువంటి స్వేచ్ఛని బేస్ చేసుకుని మేము సినిమాలు తీస్తాం. లైక్ రాజమౌళి ఏం చెప్తారు, కొమరం భీం కాలం ఏంటి, అల్లూరి సీతారామరాజు కాలం ఏంటి, బట్ ఈ ఇద్దరు కలిసి పనిచేసినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ని రామ్ చరణ్ని పెట్టి తీశారు. అదేంటని చరిత్రకారులు అడిగినప్పుడు ఏమన్నారు, ఇలా ఉంటే ఎలా ఉంటుందో నా స్వేచ్ఛని నేను వినియోగించాను, కళా స్వేచ్ఛని అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమాలు చూసిన తరానికి కొమరం భీం తెలియదు, అల్లూరి సీతారామరాజు తెలియదు, ఇద్దరు ఒకే కాలం అనుకోరా, అట్టెందుకు అనుకుంటారు అంటే అమాయకత్వం. మనకి చరిత్ర పుస్తకం చదివే తీరిక లేదు, వినే ఓపిక లేదు, సినిమాలు మన మీద చూపించేటటువంటి ప్రభావం. ఇది ఒక ఆస్పెక్ట్. భారతదేశంలో గత 77 ఏళ్లలో జరిగిందేంటి, ఈ దేశం మీదకి దండయాత్రలు చేసిన అక్బర్ హీరో. ఆయన ఏ అమ్మాయినైతే ఉంచుకుంటాడో ఆవిడ హీరోయిన్, లేదా ఆవిడ వేధింపుల్ని గురించి పట్టించుకోకుండా ప్రేమించినటువంటి విధంగానే ప్రొజెక్ట్ చేసుకొస్తారు. అట్లాగే టిప్పు సుల్తాన్ ఒక హీరో. అట్లాగే ఈ దేశం మీదకి దండయాత్రలు చేసి ఆలయాలు కూలగొట్టి అరాచకం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశం కోసమే పనిచేశారన్నటువంటి విధంగా చూపించిన సినిమాలు. పాలనంటే వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలన్నటువంటి వ్యవహారాలు. భారతదేశం సుదీర్ఘ సంస్కృతి కలిగినటువంటిది. ఒక గుప్తులు పరిపాలించారు, మౌర్యులు పరిపాలించారు, చాళుక్యులు పరిపాలించారు. ఇట్లాగా ఈ తరాల గురించి మనకేమైనా తెలుసా? ఇంకా అప్పుడప్పుడు కాస్తో కోస్తో తమిళనాడులోనన్నా వస్తుంది, తమిళ సినిమాల్లో. మనకైతే ఏం తెలియదు. అదే కేరళలో సినిమాలు అయితే కంప్లీట్ రివర్స్లో వేసుకుని వస్తారు. ఓవరాల్గా దేశాన్ని పరిపాలించినటువంటి నిజమైనటువంటి జాతీయవాదుల్ని వెధవల్ని చేస్తూ ఈ దేశం మీదకి దండయాత్రలు చేసిన వాళ్ళు మనకేదో మేలు చేసినట్టు, వాళ్లే మనకి పరిపాలన చేసినట్టు చూపెడతా ఉంటుంటారు. ఈ 77 ఏళ్ల నుంచి దరిద్రాన్ని భరిస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ వచ్చినాయో 4 సినిమాలు. ఒక శంభోజీది జావాను, లేకపోతే ఒక కాశ్మీరీ ఫైల్స్, ఒక కేరళ వ్యవహారాలు, ఇట్లాంటివి. 4 సినిమాలకే చచ్చిపోతున్నారే. 4 సినిమాలు. ఇది కూడా పోనీ మీరు చెప్పినట్టే వక్రీకరణ అనుకుందాం. ఇది అప్పుడు జరిగింది ఒకటి, ఇంకొకళ్ళది వక్రీకరణ అనుకుందాం. మరి అంతకుముందు దర్శకులు చూపించింది వక్రీకరణను ఒప్పుకుంటారా? లేదు, అతనికి భావస్వేచ్ఛ అయితే ఈయనకి భావస్వేచ్ఛ ఉంటుంది కదా. ఇక్కడ వాస్తవంగా వక్రీకరణ కాదు, చరిత్రకి దగ్గరగా చూపించారు. చరిత్రని దగ్గరగా చూపించారు. ఈ దగ్గరగా చూపించిన చరిత్రని దగాగా మార్చి సుదీర్ఘకాలం పాటు సినిమాల ద్వారా ఈ దేశ ప్రజల మీద ప్రభావం చూపించే ప్రయత్నం చేశారే. ఈ దేశానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి యువతరాన్ని తయారు చేసే ప్రయత్నం చేశారే. ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం మా రాజులందరూ వెధవలు, అందుకనే అవతలోడు వచ్చి పరిపాలించుకున్నాడు అని చెప్పేటటువంటి పరిస్థితి సృష్టించారే. దేశభక్తులైనటువంటి వాళ్ళని కూడా దొంగలుగా చూపించే ప్రయత్నం చేశారే. 4 సినిమాలకే చచ్చిపోతున్నారా? ఎట్లాగా మరి ఇంతకాలం ఎట్లా భరించింది ఈ సమాజం?